ఈరోజు మనం ఒక కథ గురించి తెలుసుకుందాం. ఆ కథ పేరు ఏమిటి అనగా మాయావి కుండ, అంటే మ్యాజికల్ పాట్. చిన్న కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరి పేరేంటంటే బృందావనం. బృందావనం ఎంతో పచ్చగా, ఆహ్లాదకరంగా, ఎంతో పరిశుభ్రమైన వాతావరణంతో నిండి ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక బీద రైతు ఉండేవాడు. అతనికి రోజుకి పూట గడవడానికి చాలా కష్టంగా ఉండేది. ఆ ఊరిలో సరిగ్గా పాడి పొలాలు కూడా సరిగ్గా పండవు. ఆ రామయ్య రాత్రనక పగలనక ఎంతో కష్టపడి తను సాగు చేస్తూ మంచి మంచి ధాన్యాలను పండిస్తాడు. ఇలాగ రోజు జరుగుతూ ఉండేది. రామయ్య ఒకరోజు ఉదయాన్నే లేచి తన పశువులని తీసుకొని ఒక నది వద్దకు వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు కింద నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా రామయ్య తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఆయనకు ఒక కుండ కనిపిస్తుంది చెట్టు కింద. రామయ్య ఇంట్లోకి తీసుకొచ్చిన ఆ కుండని ఒక చిన్నపాటి బెంచ్ మీద పెడతాడు. పెట్టిన తర్వాత ఆ కుండ ఇలా అంటుంది రామయ్యతో, రామయ్య, రోజుకి నాలో కొన్ని ధాన్యపు గింజలు వేయి, అవి ఒక పూటంతా ఉంచు, నేను నీకు వాటిని బంగారపు నాణ్యాలుగా మార్చి ఇస్తాను అని అంటుంది. ఇది విన్న రామయ్య ఎంతో ఆశ్చర్యపోయి కుండ చెప్పినట్లుగానే చేస్తాడు. ముందుగా తను ధాన్యం ఉన్న బస్తా దగ్గరికి వెళ్తాడు. ఆ బియ్యపు బస్తాలో నుండి కొన్నిపాటి బియ్యపు గింజలని రామయ్య తీసుకుంటాడు. తీసుకొని ఆ కుండలో పెడతాడు. ఇలా రోజు రామయ్య ఆ కుండలో కొన్ని ధాన్యపు గింజలు వేసి బంగారు నాణ్యాలను తీసుకుంటాడు. అలా రామయ్య రోజు ఇలా చేసి గంపల నిండా బంగారపు నాణ్యాలను పేర్చేస్తాడు. ఇలా రామయ్య తను పేర్చిన ఆ డబ్బుతోటి ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారును కొనుక్కుంటాడు. తన నిత్యావసరాలన్నిటిని తీర్చుకుంటాడు. మొదట ఆ ఊరిలోనే అందరికంటే ధనవంతుడు అయిపోతాడు. తన జీవితాన్ని పొలంలో ధాన్యాలు పండిస్తూ ఇలా సంతోషంగా హాయిగా గడిపేస్తాడు. అలా బృందావనం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా నిత్యం ఇలానే ఉండిపోతుంది.